హలో హాయ్ బాగున్నారా? ఈరోజు సాంబార్ చేస్తున్నాను అనమాట. దీంట్లోనే క్లే పాట్లోనే పప్పు ఉడికించి సాంబార్ చేశాను. అంటే మనం కుక్కర్లో పప్పు ఉడికించి దీంట్లో చేయడము అంటే అన్ని గిన్నెలు ఇది చేయడం ఎందుకనేసి కడగడం కష్టం కదా అని చెప్పేసి నేను లేచిన తర్వాత స్నానం చేసి అయిపోయిన తర్వాత పప్పు మటుకు నానబెట్టి ఉంచాను కాసేపు. తర్వాత ఈ ముక్కలన్నీ చూసారా, ఈరోజు సొరకాయ ముక్క ఉంది, దోసకాయ ముక్క ఉంది, దాంట్లో బెండకాయ ఉంది, గుమ్మడికాయ ముక్క ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి సాంబార్ చేస్తున్నాను. పప్పు కాసేపు అరగంట నానింది. ఆ తర్వాత నేను స్టవ్ మీద క్లే పాట్లో వేసి ఉడకబెడుతున్నాను. ఇలా ఉంచాను. చూస్తే చాలా తొందరగా ఉడుకుతుంది చూసారా. అది ఏదైనా సరే గరిట దాని మీద అలా ఉంచితే పొంగకుండా ఉంటుందని అలా పెట్టానన్నమాట. ఇప్పుడేమో హాఫ్ పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. నానబెట్టిన పప్పు అయితే 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు దీంట్లో గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, నెక్స్ట్ బెండకాయ కూడా ఉంది. అది లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే జిగురు జిగురుగా అయిపోతుంది అనమాట సాంబార్ అంతా, అందుకని లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి నేను ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఉప్పు పసుపు వేసేసి ఎటవాలుగా మూత పెట్టేస్తున్నాను అనమాట. ఈ క్లే పాట్లో వంట చేసుకోవడానికి భయపడక్కర్లేదు, చాలా బాగుంటుంది. మంచిగానే అంత వెయిట్ ఏమి ఉండవు అన్నమాట. మనం కుక్కరు మోసే వెయిటే ఇవి ఎక్కువగా అంతే వెయిట్ ఉంటుంది. దీంట్లో ఉడికించుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయన్నమాట. అవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. ఆల్మోస్ట్ ముక్కలన్నీ ఉడికిపోయాయి చూసారా. కందిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. పెసరపప్పు అయితే ఈజీగా ఉడికిపోతుంది అనమాట. ఇది కందిపప్పు కాబట్టి నేను 10 నిమిషాలు నానబెట్టాను. ఉడికిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసేసాం. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేసి చింతపండు గుజ్జు వేసేస్తే మంచిగా సాంబార్ రెడీ అయిపోతుంది. నేను ఇది వీక్లీ వన్స్ పెడతాను మా ఇంట్లో. సాంబార్ అనేది చాలా ఇష్టంగా తింటారు. అందుకే ముక్కలన్నీ అంటే సొరకాయ కూర చేసినప్పుడు కొంచెం చిన్న ముక్క పక్కన ఉంచుతాను. అట్లా ఎత్తిపెట్టి మొత్తం కలిపి ఒకరోజు అన్ని సాంబార్లో వేసేస్తానమాట. చిన్న చిన్న ముక్కలన్నీ ఎత్తిపెట్టి మొన్ననే సొరకాయ పాలు పోసి చేశాను కదా, ఒక చిన్న ముక్క పక్కన ఉంచాను. ఈరోజు సాంబార్లోకి పనికొస్తుంది అనమాట. ఇప్పుడు చింతపండు నానబెట్టాను, గుజ్జు తీసివేసి ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు చింతపండు గుజ్జు తయారు చేసి పెడతాను, ఇప్పుడు చేయాలి. ఇంకా నాకు ఇట్లా నానబెట్టి ఇలా వేయడం అంటే విసుగు అనమాట. అందుకని పేస్ట్ చేసి పక్కన ఉంచుకుంటాను, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను. చూసారా, చింతపండు గుజ్జు వేసేసాము. ఇప్పుడు మనం సాంబార్ పొడి కూడా వేసేద్దాం. నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఇది 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేస్తాను. కొంచెం సాంబార్ ఎక్కువగా ఉంది కాబట్టి 3 స్పూన్స్ వేస్తాను, చిన్న స్పూను, అందుకని చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ ఇప్పుడు ఉప్పు పసుపు సాంబార్ పొడి వేసేస్తాను. సాంబార్ పొడిలోనే మిర్చి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వేరే కారం వేయను. 2 పచ్చిమిర్చి మాత్రం వేస్తాను. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మంచిగా ఉడకాలి. 2 పొంగులు అంటారు, అట్లా ఉడకాలన్నమాట. మన ఇల్లంతా ఓహో మనం సాంబార్ చేసుకుంటున్నాం అని ఇల్లంతా స్మెల్ రావాలి, మంచిగా వాకిట్లో దాకా రావాలన్నమాట. అంత మంచి వాసన వస్తుంది సాంబార్ పెడుతూ ఉంటే. చూసారా, పప్పు ఎక్కడా కనిపించకుండా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం బెల్లం పొడి కూడా వేశాను. కొంచెం తీపి అనేది తగిలితే మంచి టేస్ట్ స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు పోపు వేస్తున్నాను. ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుందని ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతూ ఉన్నారనమాట. టేస్ట్ చూపించాను, సాంబార్ కరెక్ట్గా ఉందా ఉప్పు కారం అనేసి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, 4 మెంతులు వేసేసి పోపు పెట్టేద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికేటప్పుడు ఇంగువ వేస్తే మంచి స్మెల్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఫైనల్లో వేసేసి మనం ఇవన్నీ ఉడికేటప్పుడు వేసుకుంటే కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది. అందుకని నేను పోపులో వేయను, ఉడికేటప్పుడు మాత్రమే కరివేపాకు, కొత్తిమీర వేసేసి పోపు వేసేస్తాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బెండకాయలు ఉన్నాయని, చిన్న చిన్న బెండకాయలు అనమాట, అవి ఫుల్లే వేసేసాను నేను. అవి మంచిగా అంటే బాగా వేయించక్కర్లేదు, ఒక ఉడుకులో ఉడికిపోతాయి అవి. అందుకని జిగురు పోతుందన్నమాట. ఇలా పోపులో వేసి ఇలా అనేసి ఆ తర్వాత మనం సాంబార్లో కలిపేసామంటే అది ఉడికిపోతుంది. నెక్స్ట్ జిగురుగా సాంబార్ అంతా అవ్వదనమాట, నీట్గా ఉంటుంది. ముక్క అనేది ఎక్కువ చితికిపోదు. చూసారా పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో వేసేసి సాంబార్లో మనం మిక్స్ చేసేద్దాం. సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది చాలా చిన్నదే అన్నమాట బాండి, పోపు బాండి బుజ్జిది. ఇవి నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. ఓన్లీ సమ్మర్ అంతా నేను వీటిల్లోనే కుక్ చేస్తాను. పోపు వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టి ఉంచితే ఆ పోపు సాంబార్కి అంతా పడుతుందన్నమాట. చాలా టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.